హాయ్ అండి, నేను మీ యుగేందర్ తెలుగు ట్రావెలర్. ఈరోజు మనం తిరుపతి నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని కాలినడకన దర్శించుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవ్వరు మిస్ అవ్వకండి, చూసేయండి చివరికి. మనం ఇక్కడ అండర్ గ్రౌండ్ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేసరికి స్వామివారి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ స్వామివారి పాదాలు అయితే ఇస్తారు, 10 రూపాయలు ఇస్తే. అవి తీసుకొని ఒకసారి 3 ప్రదక్షిణాలు చేసేయండి. అలానే ఇక్కడ వేణుగోపాల స్వామివారి టెంపుల్ ఉంటుంది, అది కూడా విజిట్ చేయండి రాజగోపురానికి ముందే. ఇప్పుడైతే మనం రాజగోపురం దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ ఒకసారి ఒక సెల్ఫీ తీసుకొని దండం పెట్టుకొని స్వామివారికి ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఎక్కడో స్టార్ట్ చేయండి. మనమైతే ఇప్పుడు కాలినడక స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. మనకి ఇక్కడ మెట్లు ఎక్కే దారిలోని మనకి రైట్ సైడ్లో మోకాళ్ళు ఆనిస్తే కాలు నొప్పులు అనేవి తగ్గుతాయని ఒక నమ్మకం ఉంది. అదే ఇప్పుడు మీరు చూసింది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. నాకైతే మొక్కుబడి ఉంది మా అబ్బాయిది, అంటే ప్రతి మెట్టికి బొట్లు పెట్టుకొని అలానే హారతి వెలిగించుకుంటూ వద్దామని చెప్పేసి. ఈ మెట్ల మీద పరిగెట్టుకుంటూ వస్తుంది పాప, ఆ అమ్మాయి మా పాప. వెనకాల బ్యాగ్ వేసుకున్నాను చూడండి నేను, మా అబ్బాయిని ఎత్తుకొని, అదే నేను హారతి వెలిగించుకుంటూ వస్తున్నాను. మా పాప వచ్చేసి హారతి పిల్లలు పెడుతూ వెళ్తుంది మెట్టి మెట్టికి. మొత్తానికి అయితే రెండో గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చేసాం మనం. చూడొచ్చు మీరు ఇక్కడ. మనకి మెట్లు ఎక్కుతుండగా ప్రతిసారి కూడా లెఫ్ట్లో ఒక విష్ణుమూర్తి అవతారాలు అయితే కనిపిస్తుంటాయి, 10 అవతారాలు మొత్తానికి 1500 మెట్లు అయితే ఎక్కేసాం సక్సెస్ఫుల్గా. మాట్లాడుతుంది కానీ 1800 మెట్లు కూడా పూర్తి అయిపోయినాయి. మొత్తానికి గాలిగోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే, చుట్టుపక్కల లొకేషన్స్ అంతా చూసిన తర్వాత. మనకి గాలిగోపురం దాటగలనే ఇలా స్టాల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఆంధ్ర స్టైల్లో ఇడ్లీ అయితే దొరకదు, కానీ దోశ పూరి అయితే ఓకే. మనం గాలిగోపురం దాటిన వెంటనే స్టెప్స్ అయితే ఉండవు, ప్లేన్ అయి ఉంటుంది మొత్తం అంతా. కొంచెం సేద తీరచ్చు. 2100 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇక్కడికైతే ఇంతలా ముందుకు వెళ్ళిపోతాం రండి. నేనైతే వీడియో తీసుకుంటూ వెనక్కి ఉండిపోతున్నాను. మా వాళ్ళైతే ప్రతిసారి నా కోసం ముందు దాకా నడుచుకు వెళ్ళడం, అక్కడ కాసేపు కూర్చోవడం. అదా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూర్చొని ఉన్నారు కదా, వెళ్ళే మా ఫ్యామిలీ మెంబర్స్. పదండి అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం.
ఇంతకుముందు ఇక్కడైతే పార్క్ అయితే ఉండేది. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, మీకు కూడా తెలుసు అందరికీ. ఒక పులి వచ్చేసి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడం, అది జరిగిన తర్వాత ఇక్కడ వాటిని అయితే తీసేశారని చెప్పారు. నాకు కంప్లీట్గా తెలీదు, ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్పారు ఈ ఇన్ఫర్మేషన్. మొత్తానికైతే ఆంజనేయ స్వామి వారి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం. పదండి అలా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం, రండి. ఇక్కడ ఇలా మెట్లు ఎక్కుతుండగా మీకు రైట్ సైడ్లో అయితే నరసింహస్వామి వారి ఆలయం అయితే ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకొని అయితే వెళ్ళండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఏదైనా సరే తిరుమల అంటే మిస్టరీయే. చాలా పురాతన టెంపుల్స్ అయితే ఉంటాయి, ఏది కూడా మిస్ చేయకండి. మొత్తానికైతే మోకాళ్ళ పర్వతం దగ్గరలోకి అయితే వచ్చేసాం. చూసారు కదా, అక్కడ మీకు గాలి గోపురం కనిపిస్తుంది, మోకాళ్ళ పర్వతం ఉంది. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కనుక అక్కగార్ల సన్నిధి అని ఒకటి ఉంటుంది. 7 అక్కగారులు ఉంటారు. నాకు ఎలా తెలుసు అంటే, నండూరి గారి వీడియోస్ చూసినప్పుడు విన్నాను నేనైతే. మీరు తప్పకుండా దర్శనం అయితే చేసుకొని వెళ్ళండి అమ్మవారిని. మొత్తానికైతే మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి అయితే కాసేపు ఇబ్బంది పడాల్సి ఉంటుంది, ఏజ్డ్ పర్సన్స్. పదండి మనమైతే ఎక్కేద్దాం మోకాళ్ళతో. కుదిరితే మీరు 3 స్టెప్స్ అయినా 11 స్టెప్స్ అయినా ఎక్కండి. ఎందుకంటే చాలా పవిత్రమైన ప్లేస్ తిరుమల అంటే. అందులో మోకాళ్ళ పర్వతం అంటే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఒకసారి ట్రై చేయండి మీ శాయశక్తుల. తిరుపతి మెట్లన్నీ మా పిల్లలందరూ ఎక్కేశారు, కానీ నలుగురును. ఇక్కడ మోకాళ్ళ పర్వతం ఎక్కేసేసరికి మాత్రం అలుపు వచ్చేసింది మా పెద్ద పాపకి, కూర్చుండిపోయింది అక్కడ. మా అమ్మాయి ఎక్కడ స్వామివారి విగ్రహం కనిపించినా సరే వదలట్లేదండి. ప్రతి చోటికి వెళ్ళి బొట్లు పెట్టడం, హారతి పెట్టి వెలిగించేసేయడం, అదే మా పని మెట్లెక్కిన ప్రతిసారిని. మొత్తానికి అయితే స్టెప్స్ అవి కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ కూడా కుదిరితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యుగేందర్ సైనింగ్.